అన్న ఏం జరిగిందన్న ఇక్కడ విగ్రహాన్ని ఎవరు గులగొట్టారు, ఎందుకు గులగొట్టాల్సి వచ్చింది? సి ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కాఫర్ 1309వ సంవత్సరంలో ఇక్కడ రామప్ప గుడికి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు కట్టినటువంటి గుడిల మీద ఎట్లయితే దండయాత్ర చేసిండో, ఇప్పుడు రజాకార్ రేవంత్ ఈయన డాఫర్, ఆయన కాఫిర్ అయితే ఈయన డాఫర్, ఆయన పాలనలో ఇప్పుడు ఒక ఆంజనేయుని విగ్రహం ఇక్కడ, అది నీకు భద్రకాళి టెంపుల్లో మట్టి పూటిక తీస్తుంటే దానిలో వచ్చిన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటే దాన్ని 3 ముక్కలు చేసిండు. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద తేడా ఏం లేదు. నేను గతంలో కంపారిజన్ చేసినట్టుగా 800 సంవత్సరాల కిందది మొన్న మనం పోయినాం 15 రోజుల కింద ఇక్కడ నర్సంపేట దగ్గర కాకతీయులు కట్టినటువంటి ఒక శివలింగాన్ని ఉడబికి తీసుకుపోయి దాని లోపల ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి మట్టి దాదాపు 10-15 ఫీట్లు తవ్వి దాంట్లో మరి ఏం నిధులు దొరికినాయో ఏమో మనకు తెలియదు. చుట్టూ మొత్తం మట్టి కోట ఉన్న దాన్ని పగలగొట్టి మరి దాన్ని మొత్తం తీసుకొని పోయిరు కదా. ఈ గుడుల మీద వాడు ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఈ పెద్ద మనిషి సంగతి ఏం అర్థమవుతలేదు.